నమస్కారం, మీరు చూస్తున్న వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ మావిగన్ ప్రతిపాదన పాలకపక్షం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. గీతం వర్సిటీ ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుని పేదల ప్రయోజనాలకు వినియోగించాలి. వైసీపీ ఇంటలెక్చువల్ ఫోరం డిమాండ్. ట్రాఫిక్ పోలీసులకు విజయనగరం ఎస్పీ ఊరట. ఎండల దృష్ట్యా డ్యూటీ వేళలలో మార్పు. వివరాలు చూద్దాం. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతిపత్రాన్ని, ఫిర్యాదులను అందజేస్తున్నారు. అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం వినతులు సంతృప్తికరంగా పరిష్కార దిశగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వినతుల పరిష్కారం జరుగుతున్న తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా రూపొందుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రులు జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. విమానాశ్రయాన్ని జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19వ తేదీలలో ఏదో ఒక రోజున ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అపాయింట్మెంటు ఆ రోజులలో మంచి రోజు చూసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. మంత్రి ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించిన అనంతరం పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. 2014లో ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగినప్పటికీ గత ప్రభుత్వ కాలంలో పనులు మందగించాయని విమర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షించి సమస్యలను పరిష్కరించడంతో పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకే దక్కుతుందని స్పష్టం చేశారు. స్థానిక 5, 6 వార్డుల పరిధిలోని పెద హరిజనపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా స్ఫూర్తి మహిళా మండలి మరియు అంబేద్కర్ పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం నుంచి విశేష స్పందన పొందింది. నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సాలూరు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆర్పి భంజదేవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, నేత్ర వైద్య నిపుణులకు, రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడంతో పాటు నేత్ర సమస్యలు ఉన్నవారికి మిమ్స్ ఆసుపత్రి వారు తమ సొంత ఖర్చులతో వాహనాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్లు నిర్వహించి సురక్షితంగా ఇంటికి చేరుస్తారని నిర్వాహకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజదేవ్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల వారు నివసించే ప్రాంతాలలో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు మెరుగైన వైద్యం అందడం సంతోషకరమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు సాలూరు పెదహర్జన్పేటలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ వారి సౌజన్యంతో ఈరోజు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఐ డాక్టర్స్ కూడా చాలా డాక్టర్స్ అంటే అన్ని స్పెషలిస్టులు కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. పేషెంట్స్ కూడా చాలా వరకు తరలి వచ్చారు. ఎక్కువ శాతం ఈ వైద్యాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వినియోగించుకొని అంత దూరం నుంచి ఆ డాక్టర్స్ వచ్చి వాళ్ళకి సేవలను అందించేందుకు సేవాభావంతో వచ్చినందుకు ఆ డాక్టర్స్ కూడా నేను ఈరోజు మా మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రాజేష్ వర్మ అధ్యక్షతన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి బీజేపీ శాసనసభాపక్ష నేత విశాఖ నార్త్ ఎమ్మెల్యే పెనుమర్స విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్వీఎన్ నగర్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఉన్న వాజ్పేయి విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. దేశంలో సుపరిపాలన కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని విజయనగరంలో కార్యకర్తలందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి ఇక్కడ నుంచి బయలుదేరి వాజ్పేయి జంక్షన్ దగ్గర కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాజ్పేయి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అక్కడ కూడా జెండా వందనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నార్త్ శాసనసభ్యులు అలానే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు విచ్చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కుటుంబ సభ్యులు అందరి తరఫున కూడా ముందుగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇదివరకు మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా వారు వ్యవహరించేవారు. అప్పుడు ఏదైతే 2 ఎంపీలు స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి 1984లో 2 స్థానాలు ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏదైతే రాజ్యసభలోనూ అట్లాగే లోక్సభలోనూ కలిపి 335 స్థానాలకి వెళ్ళటానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకులు కఠోరమైన నిబద్ధతతోటి ఎంతో కష్టపడి ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాల వలన ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యంత అధికంగా వేగంగా పురోగభివృద్ధి చెందుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపించి కృత్రిమ కొరతను సృష్టించి గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్న వ్యాపారులను అరికట్టాలని ప్రజా విజయం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు షణ్ముఖరావు, బంగారాజులు విజ్ఞప్తి చేశారు. కృత్రిమ కొరతను అరికట్టాలని, ధరలను అదుపు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా విజయం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుద్ధాన్ని వంకగా చూపించి కృత్రిమ కొరతను సృష్టించిన కారణంగా గ్యాస్ దొరక చిన్న చిన్న హోటల్స్ మూతపడి పేద ప్రజలు ఉపాధి అవకాశం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం పేరుతో నిత్యావసర వస్తువుల ధరలను అదుపు లేకుండా పెంచుతున్న వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీసులో దీనికి ధర్నా కార్యక్రమం చేయడానికి ప్రధాన కారణం ప్రజలు పడుతున్నటువంటి గ్యాస్ దొరక్క చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా గ్యాస్ దొరక్క ఇప్పటికే మన నగరంలోనే చాలా హోటళ్ళు మూతబడి ఉన్నాయి. ఆ హోటల్లో పనిచేసినటువంటి కార్మికులు, ఆ పని వాళ్ళు దీనావస్థ పరిస్థితుల్లో తిండి లేక నలకనకలు ఆడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్పై చేస్తున్నటువంటి యుద్ధం వలన ఈ పరిస్థితి సంభవించింది. హార్మోజ్ జలసంధిని మూసేసిన తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. హార్మోజ్ జలసంధి ద్వారానే భారతదేశంలోకి వంట గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, నిత్యావసర సరుకులు కానీ రావాల్సి ఉంది. ఈరోజు ఇరాన్తో మన దేశం ఘర్షణతో ఉన్న పరిస్థితి తటస్థంగా ఉండడం వల్ల మనకి ప్రమాదం మన ముందుకు ఉంది. కొత్తవలస మండలం రాజన్న కాలనీలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారని ఎస్కోట జనసేన నాయకులు ఒబ్బిన సన్యాసినాయుడు ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట రాజన్న కాలనీ గ్రామస్తులు ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ ప్రజలు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. గతంలో ఇక్కడే ఉంటే ప్రజలందరూ ప్రశ్నించడం వలన డంపింగ్ యార్డ్ను వేరొక ప్రాంతానికి మార్చడం జరిగిందని అన్నారు. మళ్ళీ ఇప్పుడు డంపింగ్ యార్డ్ యథావిధిగా కొనసాగిస్తున్నారని అన్నారు. డంపింగ్ యార్డు గ్రామానికి దూరంగా వేరొక ప్రాంతంలో పెట్టాలని వారు కోరారు. మండలం రాజన్న కాలనీ వద్ద కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో ఒక డంపింగ్ యార్డ్ని అనాధికారికంగా ఏర్పాటు చేశారు. దానికి ఎటువంటి అనుమతులు లేవు. ల్యాండ్ ఎలినేషన్ కూడా ఇవ్వలేదు ఎంఆర్ఓ గారు. అలాగే పొల్యూషన్ కూడా అనుమతులు లేవు.
ఏమీ లేకపోయినప్పటికీ ఊరికి పక్కన ఉన్నటువంటి 100 మీటర్ల దూరంలోనే అక్కడ కొండ ప్రాంతంలో ఒక కొండ పారంపోకలో ఈ డంపింగ్ ఏర్పాటు చేయడం వల్ల, అలాగే అక్కడికి ఎక్కడి నుంచో కుక్కలు తీసుకొచ్చి ఎట్టడం వల్ల ఆ పాదచారులకు కుక్కలు కరిచేస్తున్నాయి. ఆ డంపింగ్ యార్డ్ చెత్త తగలబెట్టినప్పుడు ఆ ఊరి మీద పొగంతా వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆ మంటలో మరి కొండ మీదకి వెళ్ళి ఆ చెట్లన్నీ తగలబడిపోతున్నాయి. ఆ రకంగా ఈ యొక్క డంపింగ్ యార్డు ఆ యొక్క గ్రామానికి తీవ్ర అనారోగ్యాలకి, వాళ్ళ యొక్క వ్యాధులకి మరి కారణం అవుతుంది. కాబట్టి ఈ డంపింగ్ యార్డు ఆ గ్రామస్తులకు చాలా ప్రమాదకరమైందని చెప్పి గతంలో కూడా అడ్డుకున్నప్పుడు వేరు ప్రాంతాల్లో మార్చారు. మళ్ళీ ఏదో రాజకీయం చేసి మళ్ళీ యథాస్థితి పాత ప్లేస్కి తీసుకొచ్చారు. ఇది ఎటువంటి అనుమతులు కూడా లేవు. కాబట్టి ఎంఆర్ఓని ఎండిఓని అందరినీ కలిసాము, అయినా సరైన స్పందన లేదు. కాబట్టి వాళ్ళ కలెక్టర్ గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా దీని మీద ఫిర్యాదు చేయాలని, ఆ డంపింగ్ యార్డ్ని నిర్వహించేదాకా కూడా మేము రాజధాని కాలనీ తరఫున ఈ మహిళలు ఆ గ్రామస్తులందరూ కూడా పోరాటం చేయాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి 2020 సెప్టెంబర్ 7 నుంచి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ చెల్లించాలని విజయనగరం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. యూనియన్ జిల్లా కార్యదర్శి రమణ, రాష్ట్ర కమిటీ సభ్యులు కెఆర్ సప్పుడు, సిఐటియు జిల్లా కోశాధికారి జగన్మోహన్ రావులు మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2020 డిసెంబర్ 7వ తేదీ నుంచి గత ప్రభుత్వ సంక్షేమ బోర్డును నిలిపివేసిందని, గత 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్స్, డెలివరీ, వివాహ, డెత్, పాక్షిక, పూర్తి అంగవైకల్యం సంబంధించే సందర్భంలో సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ అమలు కాకపోవడంతో నిర్మాణ కార్మికులు ఇబ్బందులకు గురి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుని సమర్థవంతంగా నడుపుతాం. ఏవైతే పాత క్లెయిమ్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము క్లియర్ చేసే నిర్ణయం తీసుకుంటామని ఎలక్షన్ మేనిఫెస్టోలో రాశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 20 నెలలైనా పట్టించుకోలేదు. సిఐటిగా మేము స్టేట్లో పోరాడితే అందులో ఒక 4 పథకాలు మాత్రమే అమలు చేశారు. అది మార్చి 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది 2026 అని చెప్పారు. అయితే అందులోని సహజ మరణం అనే 60,000, మట్టి ఖర్చులకి 20,000, అలాగే గర్భిణీ డెలివరీలకి 20,000, అలాగే పెళ్లి గిఫ్ట్ అని ఇచ్చారు. అయితే మెయిన్ మాకు రావాల్సింది, చేయవలసింది అసలు భవన నిర్మాణ కార్మికులకి పని మీద ఏమైనా జరిగితే చనిపోతే 5 లక్షల రూపాయలు గ్రాంటెడ్ ఇవ్వాలి. అయితే మిగతా రాష్ట్రాల్లో 10 లక్షల చొప్పున ఇస్తున్నారు, తమిళనాడు, కేరళ ఇవన్నీ. కానీ మనకు 5 లక్షల రూపాయలైనా ఇవ్వాలని 2020 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ఇది నిలుపుదల చేశారు. ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తయింది. ఆ క్లెయిమ్లన్నీ ఇవ్వాలని, అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా పెట్టి పథకాలన్నీ అమలు చేయాలని మీడియా ద్వారా తెలిపారు. విజయనగరం అర్బన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ కాలనీ, గుంకలాం, జగనన్న కాలనీలలో మంచినీరు, వీధి లైట్లు వేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద 3వ కాలనీగా పేరుగాంచిన విజయనగరం గుంకలాం, జగనన్న కాలనీని ప్రభుత్వ కాలనీగా మార్చారని అన్నారు. కానీ కనీసం మౌలిక వసతులు లేవని అన్నారు. ప్రధాన రహదారి పాడైపోయింది, అంబులెన్సులు రావాలన్నా, ఆసుపత్రికి పోవాలన్నా నరక యాతన అనుభవిస్తున్నారని అన్నారు. ఈ కాలనీలో 12,976 ఇళ్లు మంజూరు చేశారని అన్నారు. సుమారు 879 మంది 6 బ్లాకులలో కలిసి నివాసం ఉంటున్నారని అన్నారు. నిర్మించినటువంటి జగనన్న కాలనీలో రేషన్ డిపో లేక 789 మంది నివాసం ఉంటున్నా పట్టణం మొత్తానికి 50 వార్డులు తిరిగి ఎవరు ఇంతకు ముందు ఏ ఇంట్లో ఉన్నారో ఆ వీధిలోకి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి వచ్చింది. కాలనీ కట్టి 4 ఏళ్ళు అయిపోతున్నా నేటికి జిల్లా అధికారులు, మండల అధికారులు రేషన్ డిపో అక్కడ ఏర్పాటు చేయకుండా ఈరోజు ఊరు మొత్తం ప్రతి నెల తిప్పడం అనేది అన్యాయం. ఈరోజు రేషన్ డిపోలు ఇచ్చిన సరుకుల కంటే తిరగడానికి అయ్యే ఛార్జీలే ఎక్కువ అవుతూ ఉన్నాయి. అలాగే ప్రజలు ఇళ్లలో తాళాలు వేసుకెళ్తే దొంగలు వస్తారన్న భయంకి తాళం వేసుకోలేక, రేషన్ ఇడిపించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కావున తక్షణమే రేషన్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
ఎస్కోట మండలం రామన్నపేట దళిత కాలనీలో ఏర్పాటు చేసిన కోళ్ల ఫారాన్ని వెంటనే తొలగించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ ముందు జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ ఇదే కోళ్ల ఫారంపై గత 2024 డిసెంబర్లో కలెక్టరేట్లో ఫిర్యాదు చేయగా అప్పటి అధికారులు స్పందించి కోళ్ల ఫారాన్ని వెంటనే తొలగించారని అన్నారు. అదే కోళ్ల ఫారాన్ని మళ్లీ ఈ సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు గతంలో ఎవరైతే కోళ్ల ఫారాన్ని ఏర్పాటు చేశారో అదే వ్యక్తి ఏర్పాటు చేశారని అన్నారు. దీనివల్ల గ్రామంలో త్రాగే నీరు, ఆహార పదార్థాలు కలుషితమై అనారోగ్యం పాలవుతున్నారని, కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కోళ్ల ఫారాన్ని తొలగించాలని, లేని ఎడల భవిష్యత్తులో జరిగే పోరాటానికి ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్కోట మండలం రామన్నపేట దళిత కాలనీలో ఏర్పాటు చేసినటువంటి కోళ్ల ఫారాన్ని వెంటనే తొలగించాలి. ఎందుకంటే ఇదే సమస్యని 2024లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం అనేది జరిగింది. కలెక్టర్ గారు స్పందించి రెవెన్యూ అధికారులతో మాట్లాడి కోళ్ల ఫారాన్ని అయితే తొలగించడం అనేది జరిగింది. మరలా ఇదే కోళ్ల ఫారాన్ని ఒక సంవత్సరం పోయిన తర్వాత యజమాని అనేవాడు మళ్ళీ పెట్టడం అనేది జరిగింది. కాబట్టి దీని వెనకాదల రెవెన్యూ అధికారులు కానీ పర్యావరణ శాఖ అధికారులు కానీ వైఫల్యం అనేది కనిపిస్తుంది. కాబట్టి రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈరోజు గతంలో ఎక్కడైతే కోళ్ల ఫారం తొలగించారో అదే ప్లేస్లో మళ్ళీ కోళ్ల ఫారాన్ని పెట్టి ఈరోజు దళిత కాలనీలో అనారోగ్యాలకి కారణమయ్యేటట్టు కోళ్ల ఫారం నిర్వహణ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇలా కోళ్ల ఫారాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ కాలనీలో దళితులు తాగుతున్నటువంటి నీరు కావచ్చు, అలాగే ఆహార పదార్థాలు కావచ్చు, అన్నీ కూడాను కలుషితమైపోయి ఈరోజు అనారోగ్యాల బారిన పడుతున్నారు. కాబట్టి ఈ సమస్య అనేది గతంలో అధికారులకు తెలుసు, ఇప్పుడున్న అధికారులకు కూడా తెలుసు. కాబట్టి వెంటనే స్పందించి ఈ సమస్య పైన చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర మాజీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు కోలగట్ల తమ్మనశెట్టి అకాల మృతి తీరని లోటు అని మాజీ పార్లమెంట్ సభ్యులు వైసీపీ విజయనగరం పార్టీ ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు అన్నారు. ఈరోజు విజయనగరం పట్టణం ఎస్వీఆర్ నగర్లో ఉన్న ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పర్యవేక్షణలో తమ్మనశెట్టి పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ కోలగట్ల తమ్మనశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఇందుకూరి రఘురాజు, సూర్యనారాయణరాజు, మాజీ శాసనసభ్యులు అప్పల నరసయ్య, చిన్న అప్పలనాయుడు, బడుకొండ అప్పలనాయుడు, మాజీ మేయర్ విజయలక్ష్మి, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, అధికారులు, అనధికారులు, వైసీపీ మాజీ ప్రతినిధులు పాల్గొని తమ్మనశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వీరభద్రస్వామి గారి సోదరులు తమ్మనశెట్టి గారు చాలా ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్ పార్టీలో రాష్ట్ర లీగల్ సెల్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారి విధంగా హఠాత్తుగా మన నుంచి వెళ్ళిపోయారని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాం. కొంతమంది వ్యక్తులు తమ జీవితకాలంలో చాలా బలమైన ముద్రని వేస్తారు. తమ్మనశెట్టి గారు కూడా ఒక న్యాయవాదిగానే కాకుండా ఒక మానవతావాదిగా, చాలా స్నేహశీలిగా పేరున్న వ్యక్తి అని అందరూ చెప్తా ఉన్నారు. ఇప్పుడే పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. తమ్మనశెట్టి గారు మరణించడం నిజంగా ఈ జిల్లా న్యాయవాదులకి, ఈ జిల్లా కోర్టుకి సంబంధించిన వరకు, అలాగే ముఖ్యంగా వీరభద్రస్వామి గారికి కూడా మాకు కూడా మేము పెద్ద దిక్కును కోల్పోయామని చెప్పి మరి ఆయన మరణాంతరం ఇవాళ శ్రద్ధాంజలి పెట్టుకోవడం, కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ఆయన కార్యక్రమాన్ని 12వ రోజు కార్యక్రమం, అలాగే శ్రద్ధాంజలి కూడా పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా జిల్లాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు పార్టీ అధ్యక్షుల నుంచి వాళ్ళందరినీ కూడా పంపించి ఇవాళ సంతాపం తెలియజేయడం జరిగింది. మరి ఆయన లేని లోటు నిజంగా నేను ఒక అడ్వకేట్గా ఆయన దగ్గర జూనియర్గా చేసినప్పుడు ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు కానీ, లేదు నువ్వు రాజకీయంగా వెళ్ళడం మంచిది, నువ్వు లా ప్రొఫెషన్ కన్నా నువ్వు రాజకీయంగా వెళ్ళడం అని చెప్పి నాకు తిరుపతిరావుకి చెప్పడం, మేమందరం ఆయన మరి ఆలోచన మేరకు కూడా మేమందరం రాజకీయాల్లో రావడం, నిజంగా మాకు ఆయన నామినేషన్ కానీ మీ అందరూ కూడా అటు లా ప్రొఫెషన్లోనూ ఇటు రాజకీయంగా కూడా మా అందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉండేవాడు. అటువంటి వ్యక్తి వేళ కోల్పోవడం మేము అంత దురదృష్టంగా భావిస్తాం. నిజంగా నమ్మలేని పరిస్థితి. మరి ఆ కుటుంబ సభ్యులకి, ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి. లక్కవరపుకోట మండలం కొట్టియాడ గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
ముఖ్య అతిథిగా విచ్చేసి వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా భూగర్భ జలమట్టాలను పెంచి రైతులకు సాగునీటి కష్టాలు తీర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కొట్యాడ గ్రామంలో పర్యటించిన ఆమె స్థానిక ఊర చెరువు వద్ద నిర్వహించిన జలధార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెరువు స్థితిగతులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సాగునీటి సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూములు, కాలువలు మరమ్మతులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ నీటి భద్రతను సాగునీటి సంఘాలు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, సాగునీటి లభ్యత పెంచడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనేదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. సాగునీటి వనరుల పరిరక్షణలో భాగంగానే ఈ జలధార కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మేలు చేకూర్చే విధంగా 100 రోజులలో సాగునీటి చెరువులను బాగు చేసే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ సూచించారు. గ్రామాలలో చెరువులు బాగు చేయడమే కాకుండా చెక్ డ్యాంలు నిర్వహించి తద్వారా రైతు పంట పొలాలకు నీరు అందించే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ చెరువులు బాగోగులపై నిబద్ధతగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి, ఏపీ మార్కెట్ చైర్మన్ కరోతి బంగారరాజు, ఎంపీడీఓ స్వరూపరాణి, ఇరిగేషన్ అధికారులు, ఏపీఓ భాగ్యలక్ష్మి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వీటన్నిటిని కూడా మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సిల్టింగ్ జరిగిపోవడము, క్యాస్కేడింగ్ ట్యాంక్స్, అంటే ఈ ట్యాంకు ఓవర్ఫ్లో అయిపోయిందంటే నెక్స్ట్ ట్యాంక్ నీళ్ళు వెళ్ళాలి, అక్కడ ఓవర్ఫ్లో అయిందంటే ఆ నెక్స్ట్ ట్యాంక్ నీళ్ళు వెళ్ళాలి. అలా మన పూర్వీకులు అలా తయారు చేసి పెట్టారు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఈ ఎక్కడి నుంచి నీటి ఫ్లో ఉండాలను అదంతా కూడా ఎంక్రోచ్ కావడం కానీ లేకపోతే సిల్టింగ్ కావడం కానీ ఇదంతా జరిగింది. సో గౌరవ సీఎం గారు ఏం చెప్పారంటే మనకు ఎన్ఆర్ఈజిఎస్ వాడుకొని, ఎన్ఆర్ఈజిఎస్ అంటే ఈ నెల వరకు మనకి ఎన్ఆర్ఈజిఎస్ ఉంటుంది, నెక్స్ట్ టైం నుంచి మనకు జీరాంజీ పథకం. భోగాపురం రైతులు వినూత్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మా భూములు జోలికి వస్తే తామంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నినాదాలు చేశారు. భోగాపురంలోనే రైతులంతా సన్న చిన్నకారు రైతులమని, మా తాత తండ్రుల నుంచి భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అటువంటిది ప్రైవేటు కంపెనీలకు మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్రామ పెద్దలు, రైతు సోదరులు ఈరోజు భోగాపురం వచ్చేసి జిల్లా కలెక్టరేట్ రామసుందర్ రెడ్డికి పడాల శ్రీనివాసరావు వినతులు అందజేశారు. మా భూములపై అధికారులు దృష్టి సాధించవద్దని రైతులంతా వేడుకున్నారు. విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ సందర్శించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో భానుడి ప్రతాపం నుంచి కాస్త ట్రాఫిక్ సిబ్బంది ఉపశమనం పొందేందుకు విధుల సమయంలో మార్పులు చేస్తున్నట్లుగా తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు వాటర్ బాటిల్స్, ఇతర వస్తువులను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ట్రాఫిక్ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎండ తీవ్రతకు గురి కాకుండా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సిగ్నల్ను ఆపరేట్ చేస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గోవింద్ర, ట్రాఫిక్ సిఐ సూర్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయింది. నా తోటి ఉద్యోగస్తులైనటువంటి ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా ఎండలో మార్నింగ్ ట్రాఫిక్ 6:30, 7కే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 9:30, 10 వరకు చేస్తున్నారు. ఎండలు కూడా విపరీతంగా పెరగడం వల్ల దీంట్లో ఏజ్డ్ ఉన్నారు, అలాగే కొంత మిడిల్ ఏజ్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. డైలీ 8 to 10 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు. ఈ సమ్మర్లో వీళ్ళకి చాలా ఆరోగ్యం గురించి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎండలు విపరీతంగా ఉండడం వల్ల వీళ్ళకి రెగ్యులర్గా హెల్త్ మీద ఫోకస్ చేయాలని చెప్పడం, అలాగే ఆ ప్రికాషన్ తీసుకున్నాం. అందరికీ హ్యాట్లు, ఎండకి తట్టుకునే విధంగా హ్యాట్లు, చలువ కళ్ళద్దాలు, అలాగే వాటర్ బాటిల్ రెగ్యులర్గా ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చే విధంగా, అలాగే ఎలక్ట్రాల్ పౌడర్ ఇచ్చే విధంగా
వాళ్ళకి షూస్ ఈ ఎండల్లో నిలబడుకొని ఈ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినకుండా అలాగే పబ్లిక్కి ఇవ్వాల్సినటువంటి సర్వీస్ ఎక్కడా కూడా నిరంతరాయంగా ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా సన్నద్ధం చేస్తున్నాం. ఈరోజు జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మహావిశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పీజీఆర్ఎస్లో జీవీఎంసీ అదనపు కమిషనర్లు రమణమూర్తి వర్మల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్నింటిని సంబంధిత విభాగాల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రభుత్వ పథకాలు, భూ వివాదాలు, ఇళ్ల పన్నుల సమస్యలు, వీధి దీపాలు, రహదారులు, ఇతర సమస్యలపై బాధితులు అధికారులకు విన్నవించుకున్నారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు. అధికారులు తమ సమస్యలను విన్నవించుకున్నామని పరిష్కారానికి హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. పంపు ఇదంతా వచ్చేసింది. ఆయనకి రిక్వెస్ట్ చేయక ఆయనేమో మాకు స్పందన లేదండి. సో దానివల్ల మళ్ళీ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. గత 40 సంవత్సరాలుగా కంతరపాలెంలోని ప్రజల కొరకు ఉపయోగించిన మరుగుదొడ్లు సులభ కాంప్లెక్స్ల పేరుతో రన్ అవుతున్నాయండి. ఇప్పుడు అభివృద్ధి పేరుతో దాన్ని కొట్టేస్తున్నారు. అది కానీ కొట్టేస్తే అక్కడ మార్కెట్ ఉంది, మార్కెట్లో ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న స్థానికులు కానీ మనకు బాత్రూమ్ల వాటికి చాలా ఇబ్బంది జరుగుతుంది. కొంత స్థలాన్ని సులభ కాంప్లెక్స్కి కేటాయించి మాకు ఆ సులభ కాంప్లెక్స్ మళ్ళీ యథావిధిగా ఉంచుతారని కోరుకుంటున్నాం. బెన్నగర్లోనే ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో అది మునిగిపోయి అది పైపులు కూడా కన్నమైపోయి బాగా డస్ట్ అంతా చాలా బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఉన్న చిన్నపిల్లలు వాళ్ళు కూడా జ్వరాలతో వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో 3 నెలలకోసారి జీఎంసీలో కంప్లైంట్ పెడితే పైపైన వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోవడం తప్ప దాని పైపు ఎక్కడైతే బద్దలైపోయిందో ఆ పైపుని బద్దలు కొట్టి తీసి కొత్త పైపులు రిమౌంట్ చేసేంత పరిస్థితి లేదు. అక్కడ మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇక్కడ మరి పైప్ లైన్లు మార్చి మా పిల్లల ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. 51వ వార్డుకు సంబంధించి సచివాలయం 286 అండ్ 289లో జరుగుతున్న అక్రమ కట్టడాల కోసం ఈరోజు గ్రీవెన్స్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక ఎస్విఎంఎస్ అనే ఒక బిల్డర్ 2024లో ప్లాన్ తీసుకొని దాన్ని కండెమ్ చేసి మళ్ళీ రివైజర్ పెట్టి బీపీఎస్లో దాన్ని యాడ్ చేసుకుందామని చెప్పి ప్రభుత్వానికి రావాల్సిన ఫీజు ఉంటుంది అది కట్టకంట నకిలీ టీడీఆర్లతో 2 ఫ్లోర్లు అదనంగా వేసిన దీంట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీపీ అండ్ టీపీపీఓ అండ్ టీపీఓ అందరూ కూడా ఈ రోజు వరకు అధికారులే జీవీఎంసీకి కన్నం వేయడానికి చూస్తున్నారు. గౌరవ కమిషనర్ గారు చర్యలు తీసుకుంటారని చెప్పేసి గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. ఇటీవల విశాఖలో సంచలనం సృష్టించిన దళిత మహిళ పోలిపల్లి మౌనిక హత్య కేసుపై న్యాయ విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం జరిపించాలని మహిళా, దళిత, పౌర ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో నిరసనలు తెలిపాయి. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గంప గిరిధర్, మౌనిక తండ్రి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. మౌనిక అమానీయ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ప్రొసీజర్ ప్రకారం జరగకపోవడం బాధాకరమని తెలిపారు. నేరస్తుడి వాదననే తమ వాదనగా దర్యాప్తు అధికారి ప్రచారం చేయడం, సాక్ష్యాలను సేకరించకపోవడం, విక్టిమ్ బ్లేమింగ్కు పాల్పడటం, న్యాయ వ్యవస్థ నిర్ధారించిన అంశాలను తానే న్యాయమూర్తిగా ప్రకటించడం అనేక అనుమానాలకు, భయాలకు తావిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో కేసుపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా అమ్మాయి ఈవెంట్కి వెళ్ళింది. రాత్రి అయ్యేసరికి అంత టైంకైనా రాలేదు, స్విచ్ ఆగి ఉంది. ఇక చుట్టుపక్కల ఎత్తుతున్నాం, ఎంత ఎత్తుకున్నా దొరకలేదు. అది తెల్లవారేసరికి టీవీ దీంట్లో వస్తుంది, ఇక ఆన్లైన్ దీంట్లో న్యూస్ వస్తుంది, ఇలాగ మీ పాప చనిపోయిందని. అక్కడ మా ఫోన్ నెంబర్ వస్తే వాళ్ళు సిఐ గారు ఎస్ఐ గారు ఫోన్ చేశారు అమ్మని. అయితే పేపర్ ఇవ్వండి సరే రాస్తామని చెప్పారు. ఇక లేదు మేము టైప్ చేస్తాము అని చెప్పేసి ఇక మా అడ్రస్ తీసుకున్నారు. తర్వాత డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక నేను ఎలా సంతకం వెళ్ళాలి సార్ డేటింగ్ యాప్ అంటారంటే, డేటింగ్ యాప్ ఏంటంటే సార్ రైటర్ మీరు దయచేసి మాకు న్యాయం జరుగుతుంది, నేను మా నాన్న అంటే వాడివి నీకు న్యాయం చేస్తానని చెప్పేసి డేటింగ్ యాప్ పర్లేదు మంచిదే అని చెప్పి నాకు సంతకం పెట్టించారు. నలుగురు మా ఫ్యామిలీ నలుగురితో సంతకాలు పెట్టించారు. కింద 2 వైట్ పేపర్లు ఉన్నాయి. బాబు ఈ వైట్ పేపర్లు దేనికంటే నాకు సీఏ గారు వస్తారు కూర్చోండి అని చెప్పారు. ఎందుకు రారు? లేదమ్మా ఇంకా ఎంక్వైరీ పూర్తవ్వలేదు, నేను పిలుస్తానులే, ఇక నీ స్టేట్మెంట్ తీసుకుంటాను, మీ స్టేట్మెంట్ తీసుకొని చెప్పి ఇప్పుడు వచ్చి తీసుకోలేదు. అలాగే దయచేసి మా అమ్మాయికి చాలా చట్టరీత్యా న్యాయం చేయండి. ఎందుకంటే వాడికి సేవ్ చేసేట్లు చూస్తున్నారు. మౌనిక కేసులోని
అసలు పోలీస్ రిపోర్ట్ తయారు చేయడం దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా తయారు చేసి కోర్టుకి సబ్మిట్ చేసే వరకు కూడా ప్రతి స్టెప్ కూడా ఫాల్సేనండి. అసలు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ మొత్తం వైలేట్ చేశారు. అసలు పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎవరు ఐడెంటిఫై చేశారు, ఎవరితో సంతకాలు పెట్టించారు, పోస్ట్ మార్టం ఏ రూపంలో చేశారు, హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అసలు పోస్ట్ మార్టంకి ముందు ఏమేమి వివరాలు సేకరించారు అనేటువంటిది ఎక్కడా కూడా అన్ని గోప్యంగానే ఉన్నాయండి. పోలీస్ రిపోర్ట్ చాలా వింతగా ఉందండి. పోలీస్ రిపోర్ట్లోని తర్వాత ఇన్వెస్టిగేషన్లో జరిగిన వివరాలన్నీ కూడా పోలీస్ రిపోర్ట్లోనే ఎలాగొచ్చేస్తాయండి. ఒక కంప్లైనెంట్ ఒక పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయి, ఇన్ని టెక్నికల్ విషయాలు ఎలా మాట్లాడతాడు, కూతురు ఘోరాతి ఘోరంగా చనిపోయిందన్న విషయం ఆయనకి తెలిసి లేకపోతే ఇంకా ఏమైందో తెలియనప్పుడు అసలు ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి అన్ని వివరాలు చెప్పగలరా? అందులో ఆల్రెడీ ఆయన ఇంట్లోంచి కూతురు వెళ్ళిపోవడం దగ్గర నుంచి, మొక్కలు చేసేయడం దగ్గర నుంచి, కాల్చేయడం దగ్గర నుంచి ఏవేవో చెప్తున్నారు. అసలు ఇవన్నీ ఇప్పుడు వరకు కూడా చంపేరా, మొక్కలు కోసేరా, చంపడానికి ముందు అత్యాచారం చేశారా, ఒకవేళ చేస్తే ఒక్కడే చేశాడా, ఎంతమంది రేప్ చేశారు, ఎలా చనిపోయిందా అమ్మాయి, చనిపోయిన స్థలంలోని కొన్ని వందల సాక్ష్యాధారాలు ఉంటాయి. ఫోరెన్సిక్స్ 4-5 రకాల ఫోరెన్సిక్స్ అక్కడ అప్లై చేయవలసి వస్తుంది. అవన్నీ జరిగాయా లేదా ఒక్కటి కూడా క్లారిటీ లేదు. ఇక్కడితో కాదేదో అయిపోయింది, పర్వాలేదు, తప్పించగలం అని చెప్పి పోలీసులు కానీ ఏమైనా ధీమాగా ఉన్నారేమో. ఇప్పుడు దీని మీద మెజిస్ట్రేట్ గారితో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఎక్స్క్యూమ్ చేయొచ్చు, ఆ బాడీని బయటికి తీయిస్తాం, మళ్ళీ దాని మీద పోస్ట్ మార్టం చేయిస్తాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. పూర్తిగా అసలు ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషనే తప్పు. కొత్త రిపోర్ట్ తోటి కంప్లైంట్ రూపంలో మెజిస్ట్రేట్ గారి ముందు రికార్డు చేయించి జ్యుడిషియల్ ఇన్వాల్వ్మెంట్తోని పూర్తి స్థాయిలో సపోర్టుతో ఖచ్చితంగా బహిరంగంగా ఇన్వెస్టిగేషన్ జరిగి పోలీసులు నేరస్తులు ఎలా కొల్లీడయ్యారు, ఎందుకు ఇది ఇలా నీరుగార్చబడిందని తేల్చి ఈ మౌనిక లాంటి నేరం కానీ ఈ ఘోరం కానీ మరొకసారి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ ఆడపిల్లకి జరగకుండా కూడా మేము పోరాడుతాం. శాసన మండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలు చేపట్టి విజయవంతంగా 3 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధ్యాపకులు, అభిమానులు అతనిని ఆత్మీయంగా సత్కరించుకున్నారు. ముందుగా చిరంజీవిరావు సభికులందరినీ పేరు పేరున ఆత్మీయంగా పలకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 3 ఏళ్ల కాలంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వంటి ప్రభుత్వ పెద్దల సహకారంతో చేసిన కృషిని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఓ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఒక అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా నాకు అవకాశం వచ్చింది, ఏం చేయమంటారు అని అడిగినప్పుడు విద్యార్థులందరూ మీలాంటి వారు ఎమ్మెల్సీగా వెళ్తే మా లాంటి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ లాంటిది తేవడానికి ఉపయోగపడుతుంది, మా నిరుద్యోగుల యొక్క గొంతుకని శాసన మండలిలో వినిపించడానికి వీలవుతుంది అని ఆ రోజు విద్యార్థులందరూ కోరారు. నేను గెలిచిన తర్వాత ఈ 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి కూడా జాబ్ క్యాలెండర్ కావాలని కలలకన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు ప్రకటించడం సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులకి ఓ మంచి శుభవార్తగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నా ప్రతి విజయం వెనుక లోకేష్ బాబు గారి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయని చెప్తున్నాను ఈ సందర్భంగా. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులకి కూడా చాలా సేవలు ఇప్పటికీ అందించడం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో ఈ విజయాలు సాధించడానికి అటు పార్టీ, బాబు గారు, లోకేష్ బాబు గారు, మంత్రుల సహాయ సహకారాలతో పాటు నా మిత్రుల సహాయ సహకారాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సమస్యల పరిష్కారం కోసం భవన నిర్మాణ కార్మికులు అక్కయ్యపాలెం కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా జరిపారు. శాంక్షన్ క్లెయిమ్లకు నగదు చెల్లించాలని, వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసరావు మాట్లాడారు. 2020 సెప్టెంబర్ 7వ తేదీకి ముందు శాంక్షన్ చేసి క్లెయిమ్లకు నగదు చెల్లించాలని, అలాగే వెల్ఫేర్ బోర్డు ద్వారా తేదీకి ముందు అమలు జరిపిన పథకాలన్నింటినీ కూడా ఇప్పుడు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల మాదిరిగా ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఓపెన్ చేసాం,
ఓపెన్ చేస్తే మేము సహించేది లేదు. ఓపెన్ చేయి పంచాయతీ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును అమలు చేస్తాము, భవన నిర్మాణ కార్మికులకు గతంలో కొనసాగించిన పథకాలన్నీ మేము అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు వేయించుకుంది. ఈరోజు 2 సంవత్సరాలు అయిపోతున్నా సరే ఏమాత్రం కూడా పూర్తి స్థాయిలో పథకాలను అమలు చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మొన్న ఇక్కడికి వచ్చినటువంటి కార్మిక శాఖ మంత్రి గారు 4 పథకాలని విడుదల చేస్తారంటే ఇది కంటి తుడుపు చర్య తప్ప కానీ ఇంకొకటి అయినట్టు కాదు. పూర్తి స్థాయిలో 2009 నుండి భవన నిర్మాణ కార్మికులు ఈ చట్టాన్ని ఎలాగైతే బోర్డును అమలు చేస్తామన్నారో ఆ స్థాయిలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి 2021 నవంబర్ నెల నుండి పూర్తిగా ఈ పథకాలను ఆపేశాడు. భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును పనిచేయంత్రం మానిపించేశాడు. దాన్ని అమలు చేయాలి. దాన్ని తీసుకొచ్చి ఆ పథకాలన్నీ 30,000 క్లైమ్లు స్క్రూటినీ అయి ఉన్నాయి. ఈ రోజుకి డబ్బులు విడుదల కాలేదు. ఆ క్లైమ్లని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒరిస్సా పరిసర ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం, అలాగే తెలంగాణ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కు ఆవల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అనుకూల పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలలో మంగళవారం కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే బుధ, గురు, శుక్రవారాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథన్ తెలిపారు. ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో కూడా రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొనసాగుతుంది. మరియు తెలంగాణ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు రాయలసీమ మీదుగా ఒక ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. వీటితో పాటుగా అనుకూలమైన సంవహన వర్షపాత పరిస్థితులు ఉండడం వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులు ఉరుములతో కూడి ఉండే అవకాశం 1-2 చోట్ల ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలో రాబోయే 2 రోజులు కూడా ఈదురుగాలులు 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగానికి తగ్గే అవకాశం ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండబోవు. ఈ గడిచిన 24 గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో 1-2 చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, యానంతో పాటుగా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన అయినందువల్ల రాబోయే కొన్ని రోజులు కూడా రాష్ట్రంలో వ్యవసాయదారులతో పాటు సామాన్య జనం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయదారులు తమకు చేతికి వచ్చిన పంటని ముఖ్యంగా కాపాడుకోవడంతో పాటు ఈదురుగాల్లో ఉండే చోట్ల మొక్కలకి లేదా వృక్షాలకి సరైన సపోర్ట్ కూడా ఇచ్చి ఉండాల్సిందిగా, అతి ఎత్తైన భవనాల దగ్గర లూజ్ స్ట్రక్చర్స్ దగ్గర నిలబడకుండా తమను తాము గీతం ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని వైసీపీ ఇంటెలెక్చువల్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ప్రజా పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ, ఫోరం ప్రతినిధి దేవరకొండ మార్కండేయులు మాట్లాడారు. గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం అక్రమంగా ఆక్రమించిన అసైన్డ్ ప్రభుత్వ భూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ భూములు ప్రభుత్వం గతంలో భూమి లేని పేదల జీవనోపాధి కోసం కేటాయించిన అసైన్డ్ భూములని పేర్కొన్నారు. ఈ భూములను పేద ప్రజల ప్రయోజనం కోసమే కేటాయించాలని డిమాండ్ చేశారు. సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే 55 ఎకరాల భూమిని ఎంపీ భరత్కు కూటమి ప్రభుత్వం ఎలా కట్టబెట్టిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు లోకేష్ గారు ప్రసారంలో రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాం, దాంట్లో పేర్లు రాసుకుని
మేము అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద టార్గెట్ పెట్టి దాడులు చేస్తామన్నారు. అదేవిధంగా ఈ రోజున భూ కుంభకోణాలు కానీ, లేడీస్పై అగాత్యాలు కానీ, లేడీస్ని నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టిన మాట్లాడే నాదుడు లేడు. ఈ రోజున ఇంటలెక్చువల్ ఫోరం తరపున కలెక్టర్ గారిని కలవటం జరుగుతుంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ 54 ఎకరాల చిల్లర అంటే 5,000 కోట్ల చిల్లర భూమిని అధికారం దాహంతో ఎప్పుడైతే దిగిపోతున్నారో ఆ టైం చూసుకుని పదవి అయిపోతున్న క్షణంలో మేజర్ డిసిషన్ తీసుకునే అర్హత లేదు. అటువంటి టైంలో మరి ఇంత భూకుంభకోణం జరిగితే అధికార పార్టీ ఎక్కడ నోరెత్తకుండా ఉంది. వెంటనే ఇటువంటి జీవోల్ని వెంటనే రద్దు చేసి పేద ప్రజానీకానికి ఆ భూమిని పంచాలని మేము ఇంటలెక్చువల్ ఫోరం తరపున కలెక్టర్ గారిని కలవటం జరుగుతుంది. గీతం కాలేజీ యాజమాన్యం 54.75 ఎకరాల భూమిని ఆక్రమణ చేయడం అన్నది ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి దురదృష్టకరమైన విషయం. ప్రధానంగా అట్టడుగు వర్గ సమాజ వర్గాలకి, బీదలకి ఉపయోగపడే ప్రభుత్వ భూముల్ని వారి అధికార బలంతో కబ్జా చేయడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఇంటలెక్చువల్ ఫోరం విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది. ఈ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. తాజాగా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి అభిషక్త కిషోర్ ఈ పీజీఆర్ఎస్లో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. అలాగే డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి కూడా ఆర్జీలు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు ఆర్జీలు అందజేశారు. కలెక్టర్ కిషోర్ కొన్ని సమస్యలకు సంబంధించి అధికారుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ భీమిలిలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పార్టీ శ్రేణులు భారీ ఊరేగింపుతో వీర్రాజుకు అలాగే రాష్ట్ర ముఖ్య నాయకులకు స్వాగతం పలికారు. కార్యాలయం ప్రారంభం అనంతరం వీర్రాజు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పని లేక కొందరు ప్లాంటు ప్రైవేటీకరణపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ముడుపుల కోసం ధర్నాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు మచిలీపట్నం పోర్టును కూడా సర్వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. అమరావతి రాజధాని అనేటువంటి అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అనేక పార్టీలు మద్దతు తెలియజేయడం జరిగింది. అమరావతికి ఆర్థికంగా 30,000 కోట్లతో రింగ్ రోడ్ వేస్తున్నాం. ఆల్ బ్యాంక్స్ ఆఫీసులన్నీ కూడా అమరావతికి వచ్చాయి. నిర్మలా సీతారామన్ గారు వచ్చి దాన్ని ఓపెన్ చేసి వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అభివృద్ధికి అవకాశం కల్పిస్తూ శాంక్షన్ చేయడం, మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్యలో మన ప్రతిపక్ష నాయకుడు కొద్దిగా పొల్లలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలానే అబద్ధాలు చెప్పేటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు. ఇవాళ గతంలో ఆయన అమరావతిలోనే ఇల్లు కట్టి అక్కడే క్యాపిటల్ పెడతా అన్నాడు. కానీ అక్కడ క్యాపిటల్ పెట్టలేదు. అది కాకుండా 3 ప్రాంతాల్లో క్యాపిటల్స్ ఉంటాయి, 3 రాజధానులు అన్నాడు. 30 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. పోనీ అమరావతికి అతనికి ఇష్టం లేదు. ఏమీ ఖర్చు పెట్టకుండా 3 రాజధానులన్నీ కాలక్షేపం చేసి ఆయన కోసం అయితే ఒక బంగ్లా కట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఈ మధ్యన మన కొత్తగా ఏదో పేరగాన మావీ గన్, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో, చైనా నుంచి పట్టుకొచ్చాడో, తుప్పట్టిపోయిన గన్నం, ఇవంట 3 కలిపి ఉండాలట. ఏంటో ఆల్రెడీ మచిలీపట్నానికి 4 రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు 6 రోడ్లు చేస్తున్నాం. పోర్టు చాలా స్పీడ్గా రన్ అవుతుంది. ఈ పోర్టు విశాఖపట్నానికి ఎలాంటి పోర్టు, మనకి ఇక్కడ పోర్టు ఎలా ఉందో రేపు అమరావతి కూడా మచిలీపట్నం పోర్టు అలాంటిదే.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మావిగన్ ప్రతిపాదన పాలకపక్షం వెనులో వణుకు పుట్టిస్తుందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్యలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి రాజధాని అవినీతి మీద జగన్ ఎక్కిపెట్టిన గనగా మావిగన్ను అభివర్ణించారు. గత 4 రోజులుగా పాలనతో సహా పక్కన పెట్టి మావిగన్ చుట్టే కూటమి పెద్దలు తిరుగుతున్నారంటే జగన్ మాటకు ఎంత శక్తి ఉందో అర్థమవుతోందని అన్నారు. అమరావతి అవినీతిని ప్రపంచానికి తెలియజేసి ఆయుధంగా జగన్ ప్రతిపాదించిన మావిగన్ కనిపిస్తుందని పేర్కొన్నారు. అసలు జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనలో తప్పేముందని ప్రశ్నించారు. మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్ మావిగన్ ప్రతిపాదన అత్యంత వాస్తవికమైన ఆలోచనగా పేర్కొన్నారు. అమరావతి అనేది ఈ దేశంలో అతిపెద్ద స్కామ్కి తీసుకొచ్చిన చట్టబద్ధతగా అభివర్ణించారు. వెన్నులో వణుకు పుట్టిందని మేము అడుగుతున్నాం. మీరే చెప్తున్నారు కదా, అమరావతిని చట్టం రూపొందించి ఆ చట్టంలో ఎవరు ముట్టుకోకుండా మేము బంధించి పెట్టాము. మరి అంత గొప్ప చట్టాలు తయారు చేసి అమరావతిని ప్రొటెక్షన్ ఇచ్చిన మీకు జగన్ గారు చెప్పిన మావిగన్ను ఎందుకు వణుకు పుట్టించింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త ప్రతిపాదనని సూచనప్రాయంగా మాట్లాడిన వెంటనే ఒక ఆయన బయటకు వచ్చి ఒక కేంద్ర మంత్రి ఏం చెప్తారంటే, అమరావతి అనేది ఏదో ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో పూర్తవదు, 50 ఏళ్ళు పడుతుంది. కాకపోతే రేపు జగన్ గారు వస్తే దీన్ని మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం మేమని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అంటే జగన్ వస్తాడనే ఒకే ఒక భయం మిమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. 7 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్లు అయితే 2 లక్షల కోట్లు ఇవాళ అంచనాకి కావాల్సి వస్తే ఎన్నాళ్ళు పడుతుంది అనేదే ఇవాళ ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ వారు అన్నటువంటి ప్రపోజ్ చేసినటువంటి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేటువంటి ప్రధానమైనటువంటి నగరాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పేరుకి వ్యతిరేకమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ ప్రాంతానికి వ్యతిరేకమా? లేదు, చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు పేరు, అందులో గన్ ఉంది, గన్ను చూస్తే జగన్ గుర్తుకొస్తాడు, అందుకని మాకు నచ్చలేదు అనేటువంటి అభిప్రాయం వారికి ఉండొచ్చు. ఒకవేళ ఆ పేరు నచ్చకపోతే నీకు నచ్చిన పేరు పెట్టుకో. కానీ ఆ 3 ప్రాంతాలు కలిపి ఒక గ్రోత్ కారిడార్ గా ఉంటే, అది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా సిఆర్డీఏగా ఆ ప్రాంతం ఉంటే ఈ రాష్ట్రానికి నష్టమా, చేసినటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేటువంటి దాని మీద చర్చ లేదు. కేవలం పేరు గురించి, ఆ పేరు మీద వీరేదో అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాము అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం తప్ప, నాకు తెలిసి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 28-29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి మా రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పి చట్టబద్ధత చేసినటువంటి ఒక రాష్ట్రాన్ని చూపించండి దేశంలో. మరొకటి కాదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజు కూడా మేము దానికి వ్యతిరేకం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని గడిచినటువంటి వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తా ఉన్నాడు. మేము అమరావతికి ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు అనేటువంటి మాట మా నాయకుడి దగ్గర నుంచి మా పార్టీ నాయకత్వం వరకు అందరూ కూడా చెప్తా ఉన్నాం. అమరావతి పేరిట చేస్తున్నటువంటి దోపిడీ బహుశా నాకు తెలిసి ఈ దేశంలోనే అతిపెద్ద స్కామ్. ఆ స్కామ్కి చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత తీసుకొచ్చారని. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మావిగన్ ప్రతిపాదన పాలకపక్షం వెనులో వణుకు పుట్టేస్తోంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. గీతం వర్సిటీ ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుని పేదల ప్రయోజనాలకు వినియోగించాలి. వైసీపీ ఇంటలెక్చువల్ ఫోరం డిమాండ్. ట్రాఫిక్ పోలీసులకు విజయనగరం ఎస్పీ ఊరట. ఎండల దృష్ట్యా డ్యూటీ వేళలలో మార్పు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.